అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ తొగటి సురేష్ బాబు. జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈరోజు తానావారు నిర్వహించే బాల సాహిత్య పేరీలో గేయం విభాగంలో 30వ తేదీ జరగబోయే కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారి లిజా అంజుమ్ గత 2 సంవత్సరాలుగా మా పాఠశాలలో 3-4 తరగతులు అభ్యసించింది. చాలా నేర్చుకునే స్వభావంతో పాటు అన్ని విషయాల్లో తాను పాల్గొనాలన్న ఉత్సుకతను ప్రదర్శించే లక్షణం కలిగిన అమ్మాయిగా విద్యార్థులందరిలో కూడా ఉపాధ్యాయులందరి చేత మన్నన పొందింది. ఆ లక్షణం కారణంగా ఉపాధ్యాయులు తగిన విధంగా ప్రోత్సాహం అందించి వ్యాసరచన, ముఖ్యంగా వక్తృత్వ పోటీల్లో ఏదైనా విషయం గురించి మాట్లాడటం కానీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానీ, బుర్రకథలు కానీ, కథలు చెప్పే అంశాల్లో కానీ ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా జిల్లా స్థాయిలో జరిగిన నంది బాలోత్సవంలో ఫ్యాన్సీ డ్రెస్ మరియు సాంగ్స్ కాంపిటీషన్లో ప్రైజ్ గెలుచుకోవటం, తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించిన కథ చెప్తాను అనేటువంటి కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించటం, మా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పర్యావరణం పరిరక్షణ కోసం, ప్లాస్టిక్ నిర్మూలన కోసం చేసినటువంటి స్కిట్ కానీ, ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారి గురించి బుర్రకథ చాలా అద్భుతంగా తక్కువ సమయంలో నేర్చుకుని విద్యార్థుల ముందు, ఎమ్మెల్యే గారి ముందు ప్రదర్శించటము, ఇవి కొన్ని విజయాలుగా చెప్పవచ్చు. ఈ మధ్యనే వన సమారాధన కార్యక్రమంలో కలెక్టర్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో అక్కడ కూడా గీతాలాపన చేసి వారి యొక్క అభినందనలు పొందింది. బాగా జ్ఞాపక శక్తి, స్పష్టమైన ఉచ్చారణ, ఆంగ్లంలో మాట్లాడేందుకు ఏమాత్రం బెరకులేని లక్షణము ఈ అమ్మాయికి భగవంతుడు ఇచ్చినటువంటి వరము. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు తానావారు ప్రపంచవ్యాప్తంగా 101 మంది విద్యార్థులతో 4 రకాల అంశాలతో అంతర్జాల సమావేశం నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. కథ గురించి, వచన కవిత గురించి, పద్యం గురించి, గేయం గురించి ఇలా 4 అంశాల్లో జరిగేటువంటి కార్యక్రమంలో 30వ తేదీ మధ్యాహ్నము అంతర్జాల సమావేశంలో 3 నిమిషాల పాటు తన యొక్క గేయంతో అలరించబోతుంది మా చిన్నారి. అందుకు అభినందనలు తెలుపుతూ ఆ అమ్మాయి విజయానికి, అభ్యుదయానికి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను, ముఖ్యంగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ఎంతగానో మెచ్చుకుంటూ, లిజా మా విద్యార్థి జిల్లా పరిషత్ హై స్కూల్ నెహ్రూనగర్ కాలనీ, డోన్, నంద్యాల జిల్లా నుండి తానావారు నిర్వహించినటువంటి అంతర్జాతీయ పాటల కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడానికి అవకాశం కల్పించినందుకు పాఠశాల తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. మరి ఆ కార్యక్రమంలో అమ్మాయి తన ప్రతిభను కనపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు అన్నిట్లో కూడా చాలా షార్ప్గా ఉండేది, నంబర్ 1 పొజిషన్లో ఉండేది. చదువులోనే కాకుండా కో-కరిక్యులర్ యాక్టివిటీస్, అది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కావచ్చు, లేదా ఎలక్యూషన్ కాంపిటీషన్ కావచ్చు, మిగతా ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా, డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా కూడా సరే, పాటల పోటీలు అయినా సరే కూడా అన్నిట్లో పాల్గొనడమే కాకుండా అన్ని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మరి నియోజకవర్గ స్థాయిలో కూడా చాలా పథకాలు, మెడల్స్, మరి బహుమతులన్నీ కూడా సాధించి స్కూల్కు, మరి పేరెంట్స్కు మంచి పేరు తేవడం కూడా జరిగింది ఇంతకు ముందుకు. ఇప్పుడు కూడా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తానా వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం, వాళ్ళు తెలుగు భాషను అమెరికాలో ఉన్నప్పటికీ కూడా గౌరవిస్తూ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అటువంటి ప్రెస్టీజియస్, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మా విద్యార్థి అయినటువంటి లిజా ఎంపిక కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇది మొదటిది కాదు, లిజా ఇంతకు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్స్కి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇటీవలే మా కలెక్టర్ గారు ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ తమ గేయాన్ని, స్పీచ్ని కూడా ఇచ్చింది. ఇంతకు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఎన్నో జరిగింది. ఇంగ్లీష్ టీచర్స్ లో కూడా ఉన్నప్పటి మా వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో కూడా తన ప్రజెంటేషన్స్ ఎన్నోసార్లు మేము గమనించాం. కాబట్టి ఇది చాలా సంతోషంగా ఉంది, మాకు ఒక అసెట్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఇటువంటి ప్రతిభ ఉన్నటువంటి పిల్లలు చాలా తక్కువగా, అరుదుగా ఉంటారు. కాబట్టి మాకు గర్వకారణం, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా సంతోషకరం. ఇటువంటి గిఫ్ట్ చైల్డ్ ఉన్నందుకు వాళ్ళు చాలా సంతోషించాలి. ముఖ్యంగా మా పాప విషయంలో లిజా అంజుమ్ నా యొక్క పుత్రిక, ఈమెకు 3వ తరగతి నుండి
మన వీళ్ళ యొక్క ప్రధానోపాధ్యాయులు డాక్టర్ తొగడ సురేష్ బాబు సార్ గారు ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో ఈయనకు వెన్నంటి ముందుకు నడిపిస్తూ అత్యున్నత స్థాయికి ఈ రోజున ఈ అమ్మాయి చేరిందంటే కూడా దానికి కారణం మా ప్రధానోపాధ్యాయులు తొగడ సురేష్ బాబు సార్ గారే. ఆయన డిస్టిక్ లెవెల్లో కూడా ప్రతి కాంపిటీషన్ తెలియజేస్తూ అన్నింటికి ప్రోత్సహిస్తూ డిస్టిక్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. సో ఈ తోడ్పాటు అందించినందుకు ప్రధాన తొగడ సురేష్ బాబు సార్ గారికి మరియు తోటి ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు అనేక జిల్లా కార్యక్రమాల్లో కూడా పాల్గొనింది, అన్నింటిలోనూ కూడా ప్రథమ బహుమతిగా సాధించింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి తానా వారు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తానా వారు నిర్వహిస్తున్న బాల విజయభేరి అనే కార్యక్రమంలో పాల్గొనే సదవకాశం కల్పించినారు. అందులో గేయ విభాగంలో పాప పాల్గొంటుంది. దీనికి తోడ్పాటు అందించిన మా పాప యొక్క ప్రధాన ఉపాధ్యాయులు తొగడ సురేష్ బాబు సార్ గారికి సర్వదా ధన్యవాదములు. మా పాప ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడానికి ముఖ్య కారణం వాళ్ళ ప్రధానోపాధ్యాయులు గారు డాక్టర్ తొగట సురేష్ బాబు సార్ గారు. సార్కి నిజంగా ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియటం లేదు. థ్యాంక్స్ అన్న పదం కూడా చాలా చిన్నగా అవుతుంది అని నా ఉద్దేశము. అండ్ ముందు సార్ దగ్గర మేము తెలుసుకున్నది ఏమిటి అని అంటే, వాళ్ళు ఎట్లన్నా పార్టిసిపేట్ చేయని, ఎట్లన్నా చెప్పని, ముందు వాళ్ళని ముందుకు రానిద్దాం, ప్రోత్సహిద్దాం. తక్కువ టైం ఉందన్నా పర్లేదు, తక్కువ టైంలో ఎంత చెప్తే అంతే చెప్పిద్దామని సార్ ఇట్లా చాలా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని. అదే దానివల్లనే మా పాప నిజంగా ప్లస్ పాప దగ్గర ఉన్న టాలెంట్, ఆ పాప జ్ఞాపక శక్తి కానీ ఎక్కడ తడబడకుండా మాట్లాడడం, నిజంగా దీనివల్లనే పాప ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.